సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఈ రోజున్న కంపెనీ రేపు ఉంటది. జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలని. కస్టమర్‌కి ఎలా తెలుస్తది సార్ ఈ కంపెనీ రేపు ఉంటదో, ఉండదా అని? డెఫినిట్‌గా సార్ అది. అదే ఆలోచించుకోగలగాలని చెప్తున్నానండి అదే మీకు. ఎట్లా? ఎట్లా అంటే అంతే సార్. ఇప్పుడు ప్రీవియస్ ఎక్స్‌పీరియన్సెస్ ఇప్పుడు మీరున్నారు సార్. ఒకప్పుడు 3 ఇయర్స్ బ్యాకు మీరు ఒక టీవీ కొన్నారు. ఆన్‌లైన్‌లో తక్కువకొచ్చిందని మీరు కొన్నారు. ఓకే. మీకది ఇప్పుడేమైందంటే కంప్లెయింట్ వచ్చింది. సర్వీస్ పక్కన పెట్టండి. ఇది ఎవరితో మాట్లాడాలో నాదుడు కూడా లేడు. పోనీ ఏదో డబ్బులు మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నా సరే చేసే అవకాశం కూడా ఇక్కడ లేదు. కంపెనీ పేర్లే మారిపోయాయి పూర్తిగా. ఓకే. ఇప్పుడు మీరెక్కడికి వెళ్తారు? దాన్నేం చేస్తారు? మీరు అది పని చేస్తదో తెలీదు, లేదో తెలీదు. మీరు ఎవరి దగ్గరికెళ్లారనుకోండి, దీనికెంతవుద్ది, దీనికెంతవుద్ది చూడడానికి ఆళ్ళు 500 నుంచి రూ. 600 చార్జ్ చేస్తారు. డెఫినిట్‌గా ఆళ్ళు చేసేది పాపం నిజంగా చెప్పినా అది రియలో అది నిజంగా ఆ ప్రాబ్లమ్ ఉందో లేదో కూడా కస్టమర్‌కి డౌటొస్తుంది. ఓకే. ఆ డౌటొచ్చేటప్పుడు ఏంటంటే ఆయన జడ్జ్ చేసుకోలేడు. కస్టమర్ ఆ విషయంలో వినాలండి. ఇప్పుడు మీరన్నారు గదా! కస్టమర్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాడంటే డెఫినిట్‌గా సార్. వెన్ వి ఆర్ పేయింగ్ అవర్ మనీ మన డబ్బు మనం ఖర్చు పెట్టేటప్పుడు, మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరొక ఇల్లు కొంటారు సార్. ఇల్లు కొనేటప్పుడు మీరు మొత్తాన్ని గోడల దగ్గర నుంచి స్ట్రక్చర్ అంతా మీరు చూసుకుంటారో చూసుకుంటారు. అదే విధంగా ప్రతి ప్రొడక్ట్‌లో మన డబ్బు పెట్టేటప్పుడు చెప్పులు కొనేటప్పుడే చూసుకుంటాం సార్. అలాంటిది వేలు పెట్టి ఇది కొనేటప్పుడు చూసుకోం చెప్పండి. డ్యూరబిలిటీ, కంపెనీ తాలూకా క్రెడిబిలిటీ అన్నీ చూసుకుంటాం.